సమాజంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ను స్టార్ట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తో పాటు ప్రైవేట్ జాబ్ వేకెన్సీల అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశానుమూలాల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా క్షణాల్లో ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అని నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో వివరిస్తాం. ఇప్పటి నుంచి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ ను కూడా మిస్ కావద్దంటే నిరుద్యోగులు వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తెలంగాణ నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల వరకు నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. తెలంగాణ ప్రభుత్వ శాఖలో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లను పోస్ట్ పోన్ చేస్తూనే వస్తుంది. కేసీఆర్ ఇవ్వకుండా పక్కకు పెట్టిన అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న 60 లక్షల నిరుద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి 35,000 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ కూడా రాబోయే 2 నుంచి 3 నెలల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఒకవైపు 2 నెలల్లో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూనే మరోవైపు BFSI స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో 1000 మందికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్. ఈ రంగాలకు చెందిన స్కిల్స్ ను రాష్ట్రంలోని సెలెక్టెడ్ కాలేజీల్లో విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ స్కిల్స్ అన్ని జాబ్ ఓరియంటెడ్ కావడంతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే BFSI సెక్టార్ లో వీళ్లకు తప్పకుండా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇలా రాష్ట్రంలో 38 కాలేజెస్ ను సెలెక్ట్ చేసి ఆ కాలేజ్ లో ఉన్న విద్యార్థులకు ఈ స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ 38 కాలేజీల్లో అటు ఇంజనీరింగ్ తో పాటు నాన్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మొత్తం లిస్ట్ లో ఏ కాలేజెస్ ఉన్నాయో ఒక లుక్ వేద్దాం. పింగళి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఈ ఖాళీలన్నింటికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 3 నెలల్లో మాత్రం 35,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తామన్నారు. తెలంగాణ జాబ్ క్యాలెండర్ బట్టి చూస్తే డిసెంబర్ లో గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టాలి. ఇలా చేసుకుంటూ పోతే 2025 జూలై వరకు ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో అర్హత, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు ఈ నోటిఫికేషన్లు పడినప్పుడు వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.